వాలంటరీ వ్యవస్థ కాదండి, ప్రభుత్వంలో ఉన్నారు మీరు. వేణుగోపాల్ గారు, వేణుగోపాల్ గారు ప్రభుత్వంలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పైన అభిమానం సార్, వినండి సార్, మీరు చెప్పిందంతా వింటున్నాను సార్. చెప్పాలి, క్లియరెన్స్ కాకుండా మళ్ళీ మీరు అడ్డుకోలేస్తారు. మీరు ఇంకెంత చెప్తారు? కాదు, ఇంకెంత చెప్తారు చెప్పండి. అంటే వాళ్ళు విమర్శిస్తా మాత్రం బాగా ఇంపుగా ఉంది మీకు. మీకు ఎంత టైం ఇచ్చాను తెలుసా? వాళ్ళిద్దరికి ఎంత టైం ఇచ్చాను తెలుసా? స్టార్టింగ్ లో విమర్శిస్తుంటే ఉంది, దానికి మీరు సమాధానం చెప్తా అంటే మీకు డైజెషన్ కాదా? ఏది కాదు సునీల్ గారి మారిపోవడం ఏంటండి? మీ ఫ్రస్ట్రేషన్ నాకు అర్థం అవుతుంది వేణుగోపాల్ గారు. నో నో నో, నేను మీ ఆన్సర్ వింటున్నా, మీరు చెప్పేదంతా వింటున్నాను. వింటలేదా? మీకు టైం ఇవ్వట్లేదా? మీరు చెప్పే వాటిల్లో క్వశ్చన్ కూడా చేయొద్దా అంటే ఎట్లా? అవునండి, మీరు చెప్పేదంతా ప్రజలకి, అంటే మీరు ఏది చెప్తే అది నేను ప్రజలకు తీసుకెళ్లిపోవాలా? నేను ఇక్కడ ఉన్నది దేనికి? మీరు చెప్పే వాటిలో వాస్తవాలు లేనప్పుడు నేనేం చేయను? ఖచ్చితంగా అడ్డుకుంటానండి, ఖచ్చితంగా అడ్డుకుంటాను. నో, ఏదైనా ఈ రోజు డిబేట్ లో మీరు మాత్రం కొత్త భాష చెప్పారు వేణుగోపాల్ గారు. తీసుకుంటారు, ప్రజలు ఎవరికి ఓటు వేయాలో వాళ్ళకి చేస్తారు, ఎవరికి బుద్ధి చెప్పాలి వాళ్ళకి బుద్ధి చెప్తారు. సరే ఉదయం మీరు ఏం అడుగుతారు అడగండి, చెప్పండి. ప్రజలు బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారు. ఎవరికి బుద్ధి చెప్తారు? లేదు మళ్ళీ అసలు టీడీపీని తుదముట్టిచ్చేస్తారా? పవన్ కళ్యాణ్కి మళ్ళీ 0 సీట్లు పరిమితం చేస్తారు. లాస్ట్ టైం 1 వచ్చింది సార్, 0 సీట్లకే పరిమితం చేస్తారు. నేను చెప్తున్నాను, మీరు డైజెస్ట్ చేసుకోండి. నేను అంటున్నా చూడండి, టీడీపీ కాదు, మీ సాటిస్ఫాక్షన్ కోసం పోనీ టీడీపీని ఓడించి ఇంటికి అసలు శాశ్వతంగా ఇప్పుడు రాజ్యసభలో ఎట్లాగో స్థానం లేదు. రాజ్యసభలో ఎట్లాగో 40 ఏళ్ల తర్వాత టీడీపీ పార్టీ రిప్రజెంటేషన్ రాజ్యసభలో లేదు. రేపు రాష్ట్రంలో కూడా లేకుండా మీరు ప్రజలు చేస్తాక రెడీగా ఉన్నారేమో, మనం చెప్పలేం. మీరు చేసేటువంటి సేవా కార్యక్రమాలు అంత అత్యద్భుతంగా ఉంటే వాలంటీర్ వ్యవస్థ కానివ్వండి, లేదా సెక్రటేరియట్ మీరు తీసుకొచ్చినటువంటి గ్రామ సెక్రటేరియట్ వ్యవస్థ కానీ అద్భుతంగా పనిచేస్తే, లేదు నన్ను కంప్లీట్ చేయనండి, మిమ్మల్ని 151 కాదు 175కి 175 సీట్లతో గెలిపిస్తారు. వాళ్ళని మళ్ళీ ఇంటికి పరిమితం చేస్తారు. ఓకేనా? మీరు ఎందుకు ఇంత గుమ్మడికాయల దొంగలాగా ఎందుకు అంత సీటు ఇదవుతున్నారు? నేను చెప్తున్నా కదా. సునీల్ గారు, ఇప్పుడు జనసేన నాయకులు విమర్శించేది ప్రజలు రిసీవ్ చేసుకుంటారు, తెలుగుదేశం వాళ్ళు విమర్శించేది వాళ్ళు ప్రజలు రిసీవ్ చేసుకుంటారు, ప్రజలు రిసీవ్ చేసుకుని వాళ్ళ డిసిషన్ తీసుకుంటారు. మేము చెప్పేదాన్ని మీరు ప్రజలకు తీసుకొని పోయేదా అంటే ఏమని అర్థము? మీరు కాదండి, మీరు ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాడికి ప్రైజ్ ఇచ్చాను అన్నారు. క్లాస్ లో ఫస్ట్ సెకండ్ థర్డ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఎలా ఉంటుందో క్లాస్ లో ఫెయిల్ అయిన వాళ్ళు ఉండరా అని అన్నారు. మీరు ఒక యాంగిల్ చూపించారు రూపాయి మీద, నేను ఇంకొక వైపు చూపించాలిగా. మీరు బొమ్మ చూపిస్తే నేను బొరుసు చెప్పగలగాలిగా ప్రజలకి. అందుకనే కదా నేను ఇక్కడ ఉన్నది. మీరు బొమ్మ చూపిస్తే మీరు గొలుసు చూపించండి, గొలుసు చూపించేదానికి వాళ్ళకి నోరు లేదా? వాళ్ళు అడగలేరా? అంటే ఇక వాళ్ళు చెప్తేనేనా? వాళ్ళు చెప్పే వాళ్ళ క్వశ్చన్స్ ఉంటాయండి. నేను ఇక్కడ ఉన్నది అంటే నేను నేర్చుకున్నది నేను చెప్పకూడదా? నేను తెలుసుకున్నది నేను చెప్పకూడదు? నాకు ఒక వాయిస్ లేదా? మోడరేటర్ గా ఒక పర్సన్ కి కాదు. మీరు మీ సాక్షి ఛానల్ చూస్తారుగా, కాదు మీరు మీ మీడియా ఛానల్స్ కొన్ని చూస్తారుగా, కాదండి మిగతా ఛానల్స్ చూస్తున్నారా లేదా? మిగతా ఛానల్స్ లో డిబేట్ లో పాల్గొంటున్నారా లేదా మీరు? మరి అందులో ప్రతి ఏ ఛానల్ కి ఆయా నిబద్ధత ఉంటది, ఆయా భావజాలం ఉంటది. జర్నలిస్ట్ అనే వాళ్ళు మా వాయిస్ తీసుకోండి, వాళ్ళ వాయిస్ తీసుకోండి. నేను అదే కదా చేస్తుంది. మీకు 10 నిమిషాల కంటే పైన ఇచ్చా బ్రీఫింగ్ ఇవ్వడానికి, వీళ్ళకి 8 నిమిషాలు ఇచ్చా, ఆయనకి 5 నిమిషాలే ఇచ్చాను. అసెంబ్లీలో సంఖ్యాపరంగా మీ స్పీకర్ ఎంత టైం ఇస్తారో నేను ఆ రకంగానే ఇస్తున్నాను. దాన్ని కూడా మీరు క్వశ్చన్ చేస్తే నేనేం వాలంటరీ వ్యవస్థ పెద్ద ఎత్తున ఈ రోజు ఎంత సేవ చేస్తుందో నేను చెప్తా ఉంటే అది అందరికీ తెలిసిందే. 50 ఏళ్లకు ఒక కార్యకర్తను పెట్టి మీరు ఇంకా 10 నిమిషాలకు నేను ఇంకా 10 నిమిషాలు నాకు టైం ఇవ్వండి, ఆ 50 ఏళ్లకు చేసినటువంటి సేవను నేను మళ్ళీ ఒకసారి ప్రజలకు చెప్తానంటే ఎట్లా సార్? ఎంతసేపు ఇవ్వను మీకు టైము? మీరు 50 ఏళ్లకు ఒక కార్యకర్తను పెట్టినప్పుడు, ఒక వాలంటీర్ని పెట్టినప్పుడు మీ మీద మీకు ఎంత ధీమా ఉండాలి? అదే ఇప్పుడు కిరణ్ గారు, ఇప్పుడు వైకాపా నేత వేణుగోపాల్ గారు చెప్పారు, ఆయనే చెప్పారు, ఆయన నోటంతో ఆయనే ఏమని, వాలంటీర్లు అవి ఉద్యోగాలు కాదు, ఓకే అది జస్ట్ సోషల్ సర్వీస్, మేమిచ్చేది గౌరవ వేతనం అని చెప్పగానే చెప్పారు. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారేమో 2,50,000 ఉద్యోగాలు ఇచ్చానని ఆయన పత్రికల్లోనూ సోషల్ మీడియాలోనూ ప్రతి ఒక్కరు చెప్తున్నారు. ఇక్కడ అయితే ఇక్కడ గతంలో సజ్జల రామకృష్ణారెడ్డి గారు